వక్ఫ్ సవరణ బిల్లులో సమస్యలేంటని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వాడివేడిగా పార్లమెంటులో వాదోపవాదాలు జరిగాయి. ముస్లింల ఆస్తిపై అధికారం ముస్లింలదా లేదంటే వాళ్ల పూర్తి పెత్తనాన్ని తొలగించాలా అనే దానిపై ఏకంగా 8 గంటలు చర్చిద్దామని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ ప్రతిపాదిత చట్టాన్ని క్రూరమైనదిగా విమర్శించిన ప్రతిపక్షాలు ఇప్పటికీ తీవ్రంగానే వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. దేశంలోని ముస్లిం సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ లోక్సభలో మెజారిటీ ఉంది కాబట్టి బిల్లు ఆమోదం పొందుతుందని నమ్మకంగా ఉంది మోడీ ప్రభుత్వం. అది సరే, ఇంతకీ వక్ఫ్ చట్టంతో రాబోయే మార్పులేంటి? ఈ బిల్లుని వ్యతిరేకించే వారి వాదన ఏంటి? అసలు మోడీ గవర్నమెంట్ ఎందుకింత పట్టుబడుతుంది? కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం దూకుడు పెంచింది. గత 10 ఏళ్ల పాలనలో ఉన్నదానికంటే కొన్ని కీలక నిర్ణయాల్లో వేగంగా ముందడుగు వేస్తుంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చి 11 ఏళ్ల తర్వాత పార్లమెంటు ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. మొదటి రౌండ్లో కాశ్మీర్లో 370 రద్దు కాగా రెండో రౌండ్లో అయోధ్య సిద్ధమైంది. ఈ మధ్యలో ముస్లిం మైనార్టీలకు సంబంధించి చాలా వ్యవహారాలు వివాదాలకు కారణమయ్యాయి, కోర్టులకెక్కాయి. అయితే మోడీ మూడో రౌండ్లో తాజాగా వక్ఫ్ చట్టం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గతేడాది వక్ఫ్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించగా ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టాన్ని ప్రభుత్వం తాజా పార్లమెంట్ సెషన్లో ప్రవేశపెట్టింది. 2025 ఏప్రిల్ 2-3 తేదీలకు లోక్సభ, రాజ్యసభల్లో ఈ సవరణ చట్టంపై చర్యలు ఊపందుకున్నాయి. ఈ బిల్లుపై ఆయా పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశారు. కేంద్ర అల్పసంఖ్యాక వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఏప్రిల్ 1న వక్ఫ్ సవరణ బిల్లును ఏప్రిల్ 2న లోక్సభలో ప్రవేశపెడతామని చెప్పారు. అప్పటి నుండి దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా ఉంది. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి వీలైనంత త్వరగా ఆమోదించాలని కేంద్రం భావిస్తుంది. ఎన్డీఏలోని అన్ని పక్షాలు ఈ బిల్లుకు మద్దతిస్తాయని కూడా ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు. కానీ ప్రతిపక్షాల నుండి, ముస్లిం సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. అయితే దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. ఈ కొత్త బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికేనని వాదిస్తోంది. అయితే ప్రతిపక్షాలు, బిల్లును వ్యతిరేకిస్తున్న వారి వాదన మరోలా ఉంది. సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్టున్నారు. ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతుంది. కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే అసలు వక్ఫ్ చట్టం ఏంటో చూద్దాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించింది. 1995లో వక్ఫ్ చట్టానికి తొలి సవరణ జరిగింది. ఈ సవరణలో ప్రభుత్వ వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. ఈ వక్ఫ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వక్ఫ్ బిల్లులకు విశేష అధికారాలు కల్పించింది. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేని విధంగా, వక్ఫ్ కింద ఉన్న ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులున్నాయి. అయితే తమిళనాడులోని వక్ఫ్ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. ఇక 1970ల నుండి ఢిల్లీ వక్ఫ్ బోర్డు పార్లమెంటు భవనం వక్ఫ్ కిందది అని కోర్టులో వాదనలు వినిపిస్తుంది. గతంలో 123 ఆస్తులను డీనోటిఫై చేసి యూపీఏ ప్రభుత్వం వక్ఫ్కి కట్టబెట్టింది. ఇలాంటి చాలా సంఘటనల తర్వాత వక్ఫ్ చట్టాన్ని ప్రక్షాళన చేయాలని మోడీ ప్రభుత్వం బలంగా నిర్ణయం తీసుకుంది. అయితే వక్ఫ్ అనేది ఒక చారిటీ అనుకోవాలి. ఇస్లాం సాంప్రదాయంలో ముస్లిం సమాజానికి ప్రయోజనం చేకూర్చడం కోసం చేసి దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ అల్లాహ్కి చెందుతాయని భావించడం వల్ల వాటిని నమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. అయితే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగిస్తుంటారు. అయితే ఈ వక్ఫ్ కింద ఉన్న చాలా భూములు అన్యాక్రాంతమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 30 వక్ఫ్ బోర్డులు తమ స్వార్థం కోసం వక్ఫ్ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారని ఆరోపణలు చాలానే ఉన్నాయి. అయితే భారతదేశంలో వక్ఫ్ సాంప్రదాయం 12వ శతాబ్దం మధ్యలో ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తాన్ల పాలనతో మొదలైంది.
ఈ ఆస్తులన్నిటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డు నిర్వహించారు. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీ మేనేజర్లుంటారు. దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వామ్యులని ప్రభుత్వం చెబుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులున్నాయని ఒక అంచనా. ఇవన్నీ కలిపితే 9,40,000 ఎకరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీటి విలువ ఏకంగా 1.20 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వక్ఫ్ చట్టంలో సవరణతో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ప్రతిపక్షాల పాత్ర ఎలా ఉన్నప్పటికీ ఈ చట్టం వల్ల ముస్లింలు తమ హక్కును కోల్పోతామనే ఆందోళనలో ఉన్నారు. అయితే దేశ పార్లమెంటు భవనం కూడా వక్ఫ్ కిందకే వస్తుందనే తీరులో వక్ఫ్ బోర్డులు కోర్టులను ఆశ్రయిస్తున్న తరుణంలో ఈ మార్పులు తప్పనిసరి అంటుంది బీజేపీ ప్రభుత్వం. అయితే ఇందులో చేసిన మార్పులేంటి? ఈ సవరణలను వ్యతిరేకించే వారి వాదనేంటి? ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇందులో ఇలాంటి మార్పులను చేసింది? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేల తరువాత భారతదేశంలో అతి ఎక్కువగా భూములు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బోర్డుకు విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయని, ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపయ్యాయని ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు, అఖారా, ట్రస్టులు, సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను, స్వతంత్ర హోదాను వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదిత బిల్లులో వివరించింది. ఈ బోర్డులను ముస్లింలలో బడాబాబులే నిర్వహిస్తున్నారని, కాబట్టి పేద ముస్లింల ఆవేదన దృష్ట్యా ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం భీష్మించి కూర్చుంది. ఇందులో భాగంగా కొత్త చట్టంలో కీలక మార్పులు చేసింది. ఇందులో అత్యంత వివాదాస్పదమైంది ముస్లిమేతరులకు సభ్యత్వం ఇవ్వటం. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను చేర్చాలని సవరణ బిల్ సూచిస్తోంది. తద్వారా నిర్ణయ ప్రక్రియ విస్తృతంగా, పారదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడుతుంది. ఇక తాజా సవరణలో వక్ఫ్ బై యూజ్ ను తొలగించారు. దీని ప్రకారం దీర్ఘకాలంగా ఉపయోగంలో ఉన్న ఆస్తులను వక్ఫ్గా గుర్తించడం ఇకపై సాధ్యం కాదు. అంటే ఢిల్లీలో పార్లమెంటు భవనం వక్ఫ్దే అనే వాదన చెల్లదు. అలాగే తమిళనాడులో ఊరు వక్ఫ్ కిందకు రాదు. ఇక ఈ కొత్త సవరణలో వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యతను సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్ లేదా నియమిత అధికారికి మార్చారు. దీంతో పాటు ప్రత్యేక వక్ఫ్ బోర్డుల ఏర్పాటు చేయాలని తాజా చట్టం చెప్తోంది. బోహ్రా, అగా ఖానీ ముస్లిం సమాజాలకు కూడా ప్రత్యేక వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయడానికి దీంతో అవకాశం ఉంటుంది. అలాగే వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కేంద్రీకృత డిజిటల్ పోర్టల్ అందుబాటులోకి రానుంది. మరోవైపు వక్ఫ్ ఆస్తులను రికార్డులో నమోదు చేసే ముందు సంబంధిత వ్యక్తులకు తెలియజేసే విధానాన్ని అమలు చేయనున్నారు. ఇక వక్ఫ్ ట్రిబ్యునల్స్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ట్రిబ్యునల్లు జిల్లా స్థాయి కోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న అధికారి సభ్యులుగా ఉండనున్నారు. వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పుపై 90 రోజుల్లో హైకోర్టులో అప్పీలు దాఖలు చేసే అవకాశం ఉండే విధంగా చట్టంలో మార్పులు చేశారు. ఈ సవరణలో చట్టం పేరును కూడా మార్చారు. వక్ఫ్ చట్టం 1995 అనేది ఇకపై యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ చట్టం 1995 గా మారుతుంది. దీని ప్రకారం విద్యా సంస్థలు, మార్కెట్లు, గృహ నిర్మాణ ప్రాజెక్టులను విస్మరించడం వంటి అభివృద్ధి ప్రయోజనాల కోసం వక్ఫ్ భూములను ఉపయోగించడానికి వక్ఫ్ బోర్డులను అనుమతించడం నూతన బిల్ లక్ష్యంగా తెలుస్తోంది. అయితే ఈ సవరణలపై ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు వక్ఫ్ ఆస్తులను వక్ఫ్ బోర్డు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ వద్ద రిజిస్టర్ చేయాలి. వక్ఫ్ చెప్తున్న ఆస్తి వక్ఫ్దేనా కాదా అనే విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిస్తారు. అయితే ఈ సవరణ వల్ల వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గిపోతాయని విమర్శకులు అంటున్నారు. ముస్లింల నుంచి వారి భూములను లాక్కునేందుకే ఇలాంటి మార్పులు చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపిస్తున్నారు. ఇక వక్ఫ్ చట్టంలో మార్పులకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే కమిషనర్ను నియమించాలి. ఆయన వక్ఫ్ ఆస్తులను గుర్తిస్తారు. అలాగే వాటి గురించి ఒక జాబితా సిద్ధం చేస్తారు. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దీనిపై ప్రభుత్వం తప్పనిసరిగా చట్టపరమైన నోటిఫికేషన్ ఇస్తుంది. జాబితాలో ఆస్తుల గురించి ఎవరు ఏడాది పాటు సవాల్ చేయకపోతే అది వక్ఫ్ బోర్డుకు చెందుతుంది. అయితే దీనివల్ల ప్రస్తుత వక్ఫ్ ఆస్తులను అవి వక్ఫ్ ఆస్తులే అని మరోసారి నిరూపించాల్సి ఉంటుంది. ఇప్పటికీ అనేక మంది వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. చట్ట సవరణ వల్ల వాళ్లు ఆ ఆస్తి తమదే అని నిరూపించుకునేందుకు వారికి ఈ ఛాన్స్ దొరుకుతుంది. దీంతో వక్ఫ్ భూములు ఆక్రమించుకున్న వారికి ఆ భూమి వెళుతుందనే ఆందోళన ఉంది.
ఇక బిల్లులోని ఇతర ప్రతిపాదనల్లో షియా సున్నీలతో పాటు బోహ్రా అకాఖానీలకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయటం కూడా ఉంది. ప్రస్తుత చట్ట ప్రకారం వక్ఫ్ మొత్తం ఆస్తి ఆదాయంలో షియా కమ్యూనిటీకి 15% వాటా ఉన్నప్పుడు మాత్రమే షియా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ నిర్ణయం వల్ల అనేక చారిత్రక దర్గాలు, మసీదులకు ముప్పు ఏర్పడుతుందని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంస్కరణలు అవసరమే కానీ అది ముస్లింల మనోభావాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జరగాలని అంటున్నారు. ఈ బిల్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల సభ్యులను మార్చడం వల్ల ముస్లిమేతర సభ్యులు కూడా బోర్డు సభ్యులుగా ఉంటారు. అయితే హిందూ, సిక్కు ధార్మిక సంస్థలను నియంత్రించే ఇలాంటి బోర్డుల్లో వారి వారి మతాల సభ్యులే ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డులో మాత్రం ఇతర మతస్థులు ఎలా ఉంటారన్నది ప్రధాన అభ్యంతరంగా కనిపిస్తోంది. వక్ఫ్ ముస్లిం వ్యక్తిగత చట్టంలో భాగం కాబట్టి వక్ఫ్ను నియంత్రించే సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను మెజార్టీగా అనుమతించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘించడమే కావచ్చనే వాదన ఉంది. వక్ఫ్ ట్రిబ్యునళ్ల నుండి ముస్లిం చట్టంలో నిపుణుడిని తొలగించడం వల్ల వక్ఫ్ సంబంధిత విధానాల పరిష్కారంపై ప్రభావం పడొచ్చనే ఆందోళన కూడా ఉంది. అలాగే ఈ బిల్ కనీసం 5 సంవత్సరాలు ఇస్లాంను ఆచరించే వ్యక్తులకు మాత్రమే వక్ఫ్ ఇచ్చే విధంగా పరిమితం చేస్తుంది. ఇలాంటి నిబంధన ఎందుకనేది మాత్రం అస్పష్టంగా ఉంది. ఈ విధానం వల్ల 5 సంవత్సరాల కంటే తక్కువ కాలం ఇస్లాంను ఆచరించే వ్యక్తులకు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్నవారికి మధ్య వ్యత్యాసాన్ని సృష్టిస్తుందని కొందరంటున్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చెప్పే సమానత్వ హక్కును ఉల్లంఘించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ పార్లమెంటులో ఎన్డీఏ కూటమికి బిల్ను చట్టం చేసే మెజార్టీ బలముంది. రాజ్యసభలోనూ గెలవటానికి అవకాశం లేకపోలేదు. కాబట్టి బిల్ చట్టంగా మారితీరుతుందని అందరి అభిప్రాయం. అయితే దీన్ని న్యాయం ముందు నిలబెడతామని ముస్లిం వర్గాలు చెప్తున్నాయి.